Welcome back to another video and thank you very much for tuning in. This is Raghavendra from Artec Lifestyle and YouTube channel. మనం రైట్ నా ల్యాంకో హిల్స్ రోడ్డు మీద ఉన్నాం. ఆ రైట్ సైడ్ కనబడుతున్న బిల్డింగే సదర్లాండ్ ఆఫీస్. మేము మణికొండ వచ్చి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. సో ఈ 3 yearsలో ఎస్పెషలీ ఈ రోడ్ అయితే మాత్రం చాలా ట్రాన్స్ఫార్మ్ అయింది. చాలా ఐటీ కంపెనీస్, బీపీఓ కంపెనీస్ వచ్చాయి. ఈ వీడియో గురించి మాట్లాడుకోవాలంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు కాజాగూడ హిల్స్ని చూపించబోతున్నాను ఫ్రమ్ ఎ లిటిల్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. కాజాగూడ హిల్స్కి వెళ్ళడానికి ఇక్కడ మెడిసిన్స్ ఫార్మసీ ముందున్న లెఫ్ట్ తీసుకోవాలి. తర్వాత ఏఎస్బిఎల్ లేక్ సైడ్ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి కాజాగూడ హిల్స్కి వెళ్ళడానికి ఒక చిన్న ఘాట్ రోడ్ ఉంటుంది. మనం ఆ ఘాట్ రోడ్ ఎక్కేసరికి సిటీ విజువల్స్ అన్ని క్లియర్గా కనిపిస్తాయి, బిల్డింగ్స్, స్కై లైన్ అంతా. పైకి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ పార్కింగ్ కనిపిస్తుంది. అక్కడి నుంచి ఒక 2 minutes ట్రెక్ చేస్తే మనం ఆ హిల్ సమిట్కి రీచ్ అవ్వచ్చు. ఇది ఇనిషియల్ వ్యూ. ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం వెళ్తే సమిట్కి రీచ్ అవుతాం. అక్కడి నుంచి అయితే వ్యూస్ ఇంకా బాగుంటాయి. ఈ వీడియో షూట్ చేసి చాలా నెలలు అవుతుంది. మాకు టైం కుదరక పోస్ట్ చేయడం కుదరలేదు. మీరు ఏమైనా డిఫరెన్సెస్ నోటీస్ చేస్తే దీన్ని గమనించుకోగలరు. ఈ ట్రెక్కింగ్లో ఏమైనా రిస్క్ ఉందా అంటే నన్ను అడిగితే మాత్రం ఏమీ లేదు. నేను లాస్ట్ టైం ఇంకొకసారి ఫ్యామిలీతో కూడా వెళ్ళాను. చిన్నపిల్లల నుంచి 60 సంవత్సరాల వాళ్ళ వరకు ఉన్నారు. మాకైతే ఎటువంటి ప్రాబ్లం అవ్వలేదు. ఇది కాజాగూడ హిల్స్ హైయెస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి మనకి 360 degrees వ్యూస్ ఉంటాయి. కాజాగూడ హిల్స్ నుంచి హైదరాబాద్ స్కై లైన్ ఎలా కనిపిస్తుందో నేను చూపిస్తాను. మనం స్క్రీన్ మీద ల్యాంకో హిల్స్ అండ్ సదర్లాండ్ బిల్డింగ్స్ చూడొచ్చు. ఇప్పటి వరకు చాలా మంది యూట్యూబర్స్ కాజాగూడ మీద వీడియోస్ చేశారు. సో ఇంకో వీడియో చేసి అప్లోడ్ చేయడం వల్ల పెద్దగా యూజ్ లేదని అనిపించింది. సో మీరు ఇంట్రోలో చూసిన బైనాక్యులర్కి మొబైల్ మౌంట్ కనెక్ట్ చేసి నా మొబైల్లో కొన్ని ఫొటోస్ తీశాను. ఇప్పుడు ఆ ఫొటోస్ ఎలా వచ్చాయో చూద్దాం. ఒక బిల్డింగ్ నీకెడ్ ఐకి ఎంత సైజులో కనిపిస్తుందో ఆ సైజ్ వరకు జూమ్ ఇన్ చేసి ఫోటో తీశాను. తర్వాత బైనాక్యులర్లోంచి కూడా సేమ్ బిల్డింగ్ ఫోటో తీశాను. ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూద్దాం. ఈ కంటెంట్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ బై.